వృశ్చిక రాశి 2026 శక్తివంతమైన పరిహారాలు అండ్ ముగింపు సందేశం. ఈ సంవత్సరం గ్రహాల ప్రతికూలతను తట్టుకోవడానికి మరియు సానుకూల ఫలితాలను పెంచుకోవడానికి కేవలం పూజలే కాదు, మీ జీవన శైలిలో కూడా కొన్ని సానుకూల మార్పులు తీసుకురావడం చాలా అవసరం. ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు జ్యోతిష్య సూత్రాలకు అనుగుణంగా వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ఉపయోగపడేవి. అష్టమ గురు దోష నివారణకు మే నెల వరకు ప్రతి గురువారం దత్తాత్రేయుడు లేదా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించండి. సాధ్యమైతే పసుపు పువ్వులు మరియు బేసన్ లడ్డూలు సమర్పించండి. ఉడకబెట్టిన శనగలను పేదలకు లేదా ఆవుకు తినిపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, కర్మదోషం శాంతిస్తుంది. ప్రతిరోజూ ఓం గురువే నమః లేదా ఓం బృహస్పతయే నమః 108 సార్లు జపించండి. గురువులను, పెద్దలను, ఆచార్యులను గౌరవించండి. వారి మనోభావాలను ఎప్పుడూ నొప్పించకండి. ఇదే గురుగ్రహానికి అత్యుత్తమ పరిహారం. పంచమ శనిశాంతికి ఏడాది పొడవునా ప్రతి శనివారం హనుమాన్ చాలీసా లేదా శనేశ్వర కవచం పఠించండి. ముఖ్యంగా సాయంత్రం సూర్యాస్తమయ సమయం దగ్గర చదివితే ఫలితం మరింత బలంగా ఉంటుంది. శని త్రయోదశి మరియు అమావాస్య రోజుల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి కృష్ణతిలాలతో తిలతర్పణం చేయండి. మీ అధీనంలో పనిచేసే డ్రైవర్లు, మేస్త్రీలు, కార్మికులు, హౌస్ హెల్ప్ లాంటి వారికి గౌరవం ఇవ్వండి, దయ చూపండి. సమయానికి పారితోషికం ఇవ్వండి. ఇవి అన్నీ శనిగ్రహాన్ని బలపరుస్తాయి. రాహు, కేతు మరియు ఆరోగ్య పరిహారాలు. మానసిక ఆందోళన తగ్గడానికి దుర్గాదేవి కవచం లేదా లలిత స్తోత్రం లేదా దుర్గా సప్తశతి నుంచి కొంత భాగం పారాయణం చేయండి. కేతువు ప్రభావం వల్ల కెరీర్లో వచ్చే ఆటంకాలు తొలగడానికి వినాయకుడికి గరికతో పూజ చేయండి. వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, గాయపడిన జంతువులకు సహాయం చేయడం ఇవి కేతు దోషాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 నిమిషాలు మౌనంగా నడక చేయండి లేదా ధ్యానం చేయండి. ఇది రాహు వల్ల వచ్చే మైండ్ క్లట్టర్ను గణనీయంగా తగ్గిస్తుంది. ముగింపు సందేశం. 2026 వృశ్చిక రాశివారికి ఒక పాఠం నేర్పే గురువులాంటి సంవత్సరం. మొదటి 5 నెలలు కఠినమైన కర్మ పరీక్షలు, ఆత్మ పరిశీలన, మార్పుల అవసరాన్ని గుర్తుచేసే కాలం. తరువాతి 7 నెలలు ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి దైవ కటాక్షంతో కూడిన రాజయోగ ఫలితాలు. భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, పట్టుదలతో ముందుకు సాగండి. సూచించిన పరిహారాలను నమ్మకంతో నియమంగా పాటించండి. మీ శ్రమ, మీ ధైర్యం, మీ భక్తి ఇవన్నీ కలిస్తే 2026 మీ జీవితంలో ఒక మలుపు సంవత్సరం అవుతుంది. విజయం మీదే.